మధ్యలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 8 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చిస్తారు. 10న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. పలు కీలక బిల్లులను సర్కార్ ప్రవేశపెట్టనుంది. 6 గ్యారంటీలో మరో 2 గ్యారంటీలను అమలు చేయడానికి వీలుగా బడ్జెట్ సమావేశాల్లో సీఎం ప్రకటనలు ఉండనున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈ నెల 8 నుండి అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. నిన్న కేబినెట్ సమావేశంలో ఇటు మంత్రుల భేటీ తర్వాత కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క కేబినెట్ భేటీలో కూడా ఇటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే కేబినెట్ నిర్ణయం తర్వాత పలువురు నుండి ఈ యొక్క కేబినెట్ నిర్ణయాలపైన ప్రశంసలు కూడా వస్తున్నాయి. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి నిర్ణయాలు లేవని చెప్పేసి, తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా కూడా పరిపాలన లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ మొదటి నుండి ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చి రాగానే అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. నిన్న ఇటు సెక్రటేరియట్ వేదికగా జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లో ప్రధానంగా ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అయితే దీనికి సంబంధించి 8 తారీఖు నుండి నిర్వహించాలని చెప్పేసి, అందులోనే ఇటు 9 నాడు గవర్నర్ అంటే 8 నాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తారు కాబట్టి ఇటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం 9 తారీఖు ఉంటే 10వ తారీఖు నాడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లేకపోతే పూర్తిస్థాయి బడ్జెట్ అనేది మొత్తానికైతే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి తర్వాత బడ్జెట్ పై ఈ సెషన్ కొనసాగించేందుకైతే 12వ తారీఖు నుండి మరి 2 రోజుల పాటు నిర్వహిస్తారా లేకపోతే 5 రోజుల పాటు నిర్వహిస్తారనే దానిపైన ఇటు బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే కానీ కేబినెట్ నిర్ణయాలు మాత్రం ఇటు ప్రజల నుండి హర్షాతిరేకాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇటు ప్రధానంగా కేబినెట్లో తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర చిహ్నాన్ని కానీ లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు ఆమోదం కూడా తెలపడం జరిగింది. తెలంగాణ విగ్రహానికి సంబంధించి కానీ ఏ ఒక్క వ్యక్తికి ప్రతిబింబించే విధంగా ఉండకుండా ఇది సబ్బండ వర్గాలను సమస్త ప్రజలందరికీ కూడా ప్రతిబింబించేలా, తెలంగాణ ఆడపడుచు తెలంగాణ ఆడబిడ్డను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అదేవిధంగా ఇటు రాష్ట్ర చిహ్నం కూడా అటు దాన్ని మార్చాలని చెప్పేసి మేధావులు, కళాకారులు అందరితో కూడా దీనిపైన చర్చించిన తర్వాత ఈ రాష్ట్ర చిహ్నాన్ని అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్పు చేయాలని చెప్పేసి తెలంగాణ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. మరొక వైపు ఇటు తెలంగాణ కేబినెట్లో ఇటు 65 ఐటీఐ కళాశాలను కూడా అంటే అప్గ్రేడ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ వీటిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక వైపు ఇటు కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించినట్టు ఏరియా అథారిటీని అయితే దానికి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క కీలక నిర్ణయాలతో ఇటు కొడంగల్ అభివృద్ధికి సంబంధించి ఇటు ఐటీఐ కళాశాలలు కానీ లేకపోతే ఇటు 6 గ్యారెంటీలను ఇప్పటికే ఇస్తా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 గ్యారెంటీలని అసెంబ్లీ సాక్షిగా ఇటు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తారని చెప్పేసి, ఆ యొక్క 6 గ్యారెంటీల్లో ప్రధానంగా ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేస్తున్నారని చెప్పేసి, ముఖ్యంగా ఉచిత బస్సుకు సంబంధించి ఇప్పుడే 14,25,00,000 మంది కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేశారని చెప్పేసి, మరొక వైపు ఇటు ఈ యొక్క ఉచిత 200 యూనిట్ల గృహ అవసరాల కొరకు ఉచిత విద్యుత్తును అదేవిధంగా దాంతోపాటుగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తారని చెప్పేసి కూడా దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరొక వైపు అత్యంత ప్రధానమైనటువంటి నిజాం షుగర్ పరిశ్రమలకు సంబంధించినటువంటి దీనిపైన చర్చ జరిగింది. దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన వెంటనే కేబినెట్ సబ్ కమిటీని మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఆ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ ద్వారా దీని యొక్క పునరుద్ధరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి, దీనిపైన సమగ్ర నివేదికను అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క కేబినెట్లో పలు కీలక అంశాలను అయితే తీసుకోవడం జరిగింది. గ్రూప్ 1 సంబంధించి ఇప్పటికే 503 పోస్టులు ఉన్నా కానీ అది 2 సార్లు వాయిదా పడ్డది. అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 15 సార్ల పేపర్ లీకేజ్ అయింది. ఇటు అంటే వివిధ ప్రశ్న పత్రాలు లీకేజ్ కావడం జరిగింది. 2 సార్ల గ్రూప్ 1 వాయిదా పడ్డది. ఈ నేపథ్యంలో సమర్థవంతంగా ఈ టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పటికే 503 పోస్టులకు కానీ మరొక 160 పోస్టులను జత చేసి ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరొక వైపు మెగా డిఎస్సీని అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ను ఏవో పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తానికి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు
విడుదల చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకేసారిగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తూ అంటే 2 లక్షల పోస్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరొక ఇప్పుడు జేజే అత్యంత ప్రధానమైనటువంటి తెలంగాణ కవి అందశ్రీ రాసినటువంటి జేజే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా తెలంగాణ కేబినెట్ అయితే ఆమోదించడం జరిగింది. అది గతంలో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర చిహ్నముల విషయంలో కానీ రాష్ట్ర గీతం విషయంలో కానీ బీఆర్ఎస్ సర్కార్ ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ అయితే నిర్లక్ష్యం వహించిందని చెప్పేసి తెలంగాణ ప్రజలను ఆకాంక్షలను నెరవేర్చలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరోపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ యొక్క రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని చెప్పేసి రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ కవి అందశ్రీ రాసినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదముద్ర వేయడం జరిగింది. మా అత్యంత ఇంకో కీలకమైనటువంటి విషయం గతంలో అంటే పునర్విభజన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014లో పునర్విభజన చట్టంలో భాగంగా ఒక గెజిట్ రావడం జరిగింది. తెలంగాణ వాహనాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ విషయంలో ఈ రిజిస్ట్రేషన్ను టీజీగా గెజిట్ వచ్చినా కానీ ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విస్మరించి నియమాల నిబంధనలు పాటించకుండా టీజీని టీఎస్గా మార్చిందని చెప్పేసి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయోజనాల కొరకు పార్టీ ప్రయోజనాల కొరకు టీఎస్గా మార్చిందని చెప్పేసి ఆరోపిస్తూ దానిపైన గతంలో ఇచ్చినటువంటి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆవిర్భావం సందర్భంగా ఇచ్చినటువంటి టీజీ గెజిట్నే అమలు చేస్తూ వాహనాలను టీఎస్గా బదులు టీజీగా నిర్ణయిస్తూ ఆమోదం తెలపడం జరిగింది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇటు రాష్ట్రంలోని అనేక మంది కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ముఖ్యంగా జయ జయ తెలంగాణ తల్లి విగ్రహం అదేవిధంగా ఇటు రాజముద్రకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇటు ప్రజల నుండి స్పందన వస్తున్నది. వాళ్ళు అందరూ కూడా ఇలాంటి నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్నారు. మొత్తానికి ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలంగాణలో పలు మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు అతి సాధారణంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజల నుండి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే 8 నుండి జరిగేటువంటి ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలను అయితే దానికి సంబంధించి 2 గ్యారెంటీలను అయితే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఇప్పటికే దానిపైన చర్చించి ఆర్థిక శాఖ కూడా ప్రతిపాదన తీసుకుంది. దాంతోపాటుగా కేబినెట్లో కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా తుదిరూపం అంటే ఎంత కేటాయింపులు ఎంత అనే దానిపైన కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 గ్యారెంటీలను అయితే తప్పకుండా ఇప్పుడు వెంటనే ఈ యొక్క బడ్జెట్ సెషన్లోనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి సాగునీటి పారుదల రంగానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వివాదం కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ సర్కార్కు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి తప్పిదాలకు సంబంధించినటువంటి అంశం పైన నిన్న ముఖ్యమంత్రి కూడా సుదీర్ఘంగా దాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపైన ఉన్నటువంటి అపోహలను తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల రాష్ట్రంలో ఒక్క చుక్క కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం నీటిని తోడుకోపోతుందని చెప్పేసి నీటిని మొత్తం దొంగిలించినా కానీ ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ నిధులు నియామకాలపైన పునాదుల మీద ఏర్పడ్డదో ఆ నీళ్లు మొత్తం పక్క రాష్ట్రం దోసుకుపోతా ఉంటే అంటి ముట్టనట్టు చూసి చూడనట్టుగా వ్యవహరించింది. పైగా సహకరించిందని చెప్పేసి ఆడనున్నటువంటి రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ముగ్గురికి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు తలొగ్గారని చెప్పేసి ముఖ్యంగా కేసీఆర్ తలొగ్గారని చెప్పేసి జగన్తో పలుసార్లు భేటీ అయినా కానీ రాష్ట్ర నీటిని దోసుకుపోతుంటే కూడా తానే సహకరించారని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క చుక్కాను కూడా నీటిని కూడా వదులుకునేటువంటి ఆ పరిస్థితి లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను సాధించుకొని తీరుతామని ఎక్కడ కూడా ఒక నీటి బొట్టును కూడా వేరే రాష్ట్రానికి అప్పనంగా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి నీటి వాటా కొరకు ఖచ్చితంగా తెలంగాణ కట్టుబడి ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా తెలంగాణ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం ఇటు రాష్ట్రంలో అందరికీ కూడా చర్చనీయాంశంగా ఇటు ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండడంతో ఇటు యొక్క కాంగ్రెస్ వర్గాలు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ప్రియా. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.